హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ఎట్లా చేయాలో ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఎట్లా అంటే ఫస్ట్ ప్యాకెట్ని కట్ చేయడం ఒకసారి ప్యాకెట్. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్. ఇక్కడ విశాల్ కాడ కేపీఆర్లో తీసుకున్నాను. 50కి ఆఫర్ వస్తే బై 1 గెట్ 1 తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఒకటి లోపల ఉంది. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసి పిండి వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ వేయాలి. కొంచెం పోసుకుంటా వెళ్ళాలి, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను. మీకు ఎంతగానో పిండి ఉంటే అంతగానో, అంటే మంచిగా దానికి సరిపెట్టుగా సర్ఫేస్ అయ్యేలాగా వేసుకోండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇక పిండి ఇక్కడ వచ్చేసేసేయండి. ఇక పిండి చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది బాల్ చేయడం రెడీ చేస్తున్నాను. మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అసలు ఎట్లా చేయాలో నాకు తెలియదు. అయితే మమ్మీ చేసినప్పుడు చూశాను చిన్నప్పుడు, అట్లా అప్పుడు నేను ఇలా చేసుకుంటాను. ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, వీడియో అన్నయ్య తీస్తున్నాడు. ఇప్పుడు వస్తాను ఫ్రెండ్స్. వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక నేను ఏం తెచ్చానంటే నూనె తెచ్చాను. మీకు అంటే సాఫ్ట్గా ప్లస్ ఇట్లా పెళ్ళిలో పోకుండా అట్లా చేస్తున్నాను. ఒకవేళ అట్లయితే మొత్తము నూనె కాల్చినప్పుడు తర్వాత వేడి స్వీట్ లాగా చేస్తాను, మొత్తం ఇట్లా మొత్తం పోతుంది. అందుకు అట్లా నూనె కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు నూనె కావాలంటే ఇప్పుడు తెచ్చుకొని వెళ్ళినా. మీకు కావాలంటే అట్లా వేసుకొని, రాకపోతే మమ్మీ ఇష్టం. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయిపోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను. చెప్పు. బాల్స్ కంటిన్యూ చేస్తాను ఈ బాల్స్ అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక చేసేసాను కదా. ఇప్పుడు వెళ్ళి ఆయిల్లో కాల్చేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాలుస్తున్నాను. ఇప్పుడు మా అన్నయ్య ఇవి వేయించుతాడు, నేను ఇక స్వీట్ లాగా పాయసం అట్లా వేస్తాను కదా, అట్లా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ వీడియో తీస్తుంది. మీకు ఎప్పుడన్నా అదే గులాబ్ జామ్ అదే గులాబ్ జామ్ చేయడం రాకపోతే చూసి మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఏం వేసాను అనుకుంటున్నారా? వాటర్, షుగర్ వేసినాం. దీనిగా గట్టిగా మరగ చేసి ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకుని అది వేసి చూస్తే గట్టిగా అయితే ఇక ఆఫ్ చేసుకొని అది ధనియాలు అట్లాంటివి వేసుకోవాలి. అక్కడ వేస్తే నల్లగైపోతుంది. మళ్ళీ వేసి 2 or 3 వేసేసా అన్న. వెరీ గుడ్. తిప్పుకో. ఎలా ఉంటాయి చూడండి, ఎట్లా చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో కామెంట్స్ చేయండి. మమ్మీ కోసం చేస్తున్నాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్నాను. అంటే అందరు తింటాయి ఇక. అయ్యో నల్లగైపోతుంది, తీసే ఇప్పుడు బెల్లంని పాకం లాగా వేస్తారు. బెల్లం కాదు, షుగర్. షుగర్ అయినా చెప్తున్నా. ఉంచు అట్లా
అరే చెల్లుతుంది అన్నయ్య. చిల్లలే. తిప్పద్దు. వదిలేసి దాంట్లో వేసి దాంట్లో వేసేయి. ఆవు దాంట్లో వేసేయి, లోపల ఉడకదు. మాడింది. మంట తగ్గించుకోవాలి అట్లయితే. చేసేస్తా. అయ్యో నేను చూడండి ఫ్రెండ్స్, మా అన్న మాడ కొట్టాడు మొత్తం, తినే కూడా నాశనం నువ్వా చేశాడు. నేనా? ఎవరు చెప్పారు తీయొద్దని? ఎవరు చేశారు మంట అట్లా నల్లగా? కామెంట్ చేయండి ప్లీజ్. who don't know see this video and do gulab jam. చాలు 5 minutes అయిపోయింది. హాయ్ ఫిగర్ చూసేసాను, కాల్ చేశాను. ఇప్పుడు దాంట్లో వేసేసి చూపిస్తాను మొత్తం. లాస్ట్ మెల్లగా వేసుకోవాలి, లేకపోతే చేతి మీద పడితే ఇక అంతే. చెయ్యి ఒక కాల్సింది ఫ్రెండ్స్. ఏంది కొన్ని మాడిపోయినాయి అనుకుంటున్నారా? మన్నే మాసిండు. డోంట్ వరీ, మాడిపోయినా కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే నాకు తెలియదు. చేసుకున్న ఏదన్నా బాగుంటాయి, అది నిజమా కాదా చెప్పండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే గులాబ్ జామ్లో ఒకసారి కామెంట్లో పెడితే నేను చెప్తాను.